ఏ విమానం విమానం అని పోరలది బొగ సంబరం కాదు. మీదికెళ్ళి పోతుంటే టాటా చెప్తుంటారు, ఒక్క పారన్న విమానం ఎక్కియాలని గావరం చేస్తుంటారు. ఎర్ర బస్ అంటే ఎక్కుతాం గాని ఎయిర్ బస్ ఎక్కుడు అందరితోటి కాదు కదా. గిట్లనే విమానాల డిపోలో అప్పుడప్పుడు షోలు పెడుతుంటే టికెట్ కొనుక్కొని పోయి చూసేస్తుంటారు. ఇక గాళ్ళ విన్యాసాలు వేస్తుంటే ఆ సంబరమే అలాగుంటది. అయితే పాపం మద్రాస్ బీచ్ లా గాలి మోటార్ షో చూద్దామని పోతే 5గురి పానాలే పోయినాయి. ఉష్క పోసినా రాలతట్టు లేదు. మరి గట్లొచ్చిండ్రు. 15 కిలోమీటర్ల జాగల 17 లక్షల మంది అంటే మాటల లోపటికొచ్చిండ్రు గాని బయటికి పోతానికే మస్తు తిప్పలైంది. కింద ఉష్కే అటు సముద్రం, మీదికెళ్లి ఎండ. అగడుకు పొద్దంతా షెత్తిర్లు పట్టుకొని నిలబడ్డారంతా. మీదికెళ్లి ఎండ దెబ్బ. తాగుతానికి నీళ్ల సౌలతి కూడా చేయలేదట. మళ్ళా గొంతెండి 200 మందికి మీదనే బేవుషైన్రు. విమానాల సర్కస్ ఫీట్లు చూసుడైనాక ఇక ఇంటితో పడతానికి ఒక్కపారే బయటకొచ్చే వరకు తొక్కిసలాటై 5గురు జీవిడిచిండ్రు. రైల్ స్టేషన్ లో చూడుర్రి ఎట్లున్నారో. గాలి మోటార్ షో పెట్టుడు మంచిగానే ఉన్నది గాని ఎంతమంది వస్తున్నారు, సరిపోతట్టు సౌలతుల సంగతి మరిచినందుకు గింత పనయింది.